హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మిగతా స్టోరీలోకి వెళ్దాం. నిన్నెవరిస్తా పార్ట్ 96. ప్రియా ప్రియా అని నన్ను పిలిస్తే నీ నాలిక కోసేస్తాను. కన్ఫామ్. ప్రియా అని స్వీట్గా పిలిస్తే లేని తోకని తెచ్చుకుని మరీ ఒప్పుకుంటూ నీ వెంట వచ్చేసేయాలా నేను? నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వను కానీ అవ్వలేను కూడా. ఇక వెళ్తావా అంది ప్రియ. ఉఫ్ అన్నాడు ఓపికలనట్టు గాలి పీల్చి. అప్పుడే విసుగా లేక కోపమా నా మీద అంది యమ కోపంగా. ప్రియ కాదు, ఇన్స్టాల్మెంట్లా కొద్ది కొద్దిగా తగ్గించుకుంటావు అనుకున్నానే నీ కోపాన్ని. కానీ ఒకటి చెప్తా, చెప్పకుండా కూడా ఉండలేకపోతున్నా. కోపం తెచ్చుకోవద్దు చెప్పానని. నీకు కాస్త కోపం, ఇంకాస్త శాడిజం, సైకో లక్షణాలు కూడా వచ్చేసినట్టున్నాయి నీకు. డాక్టర్ని అప్రోచ్ అవుదామా అన్నాడు కౌశల్ ప్రియాతో. ఇంకా అంది. నువ్వు నన్ను ప్రేమించు, తిరిగి నన్ను నీ ప్రేమలో మళ్ళీ పడేసి నీ మాయలో పడేసేలా చెయ్యి నన్ను అన్నాడు కౌశల్. వెయిట్, అసలు నువ్వు నన్నెప్పుడు ప్రేమించావు? తిరిగి మళ్ళీ అంటున్నావు. అసలు ముందు నువ్వు నా పర్సనల్ క్యాబిన్లోకి ఎందుకు వచ్చావు? ఎవరి పర్మిషన్ తీసుకుని వచ్చావు? అయ్యయ్యో, నేను సైకో కదా, నాతో మీకేం మాటలుంటాయి? అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది నాతో? చెప్పండి మిస్టర్. రాస్కెల్స్, కొద్దిగా కూడా కామన్ సెన్స్ అనేదే లేదు. వయసు అయితే పెరిగింది కానీ ఏ లాభం? మెచ్యూరిటీ కాస్తలో కొంచెం కూడా లేదు నీకు. నువ్వు నాకన్నా దారుణంగా మాట్లాడుతున్నావు, తెలుస్తుందా ప్రియా అన్నాడు కౌశల్. ఏ, నీ ఈగో హర్ట్ అయ్యి దెబ్బతిందా, లేక చిన్నతంగా అనిపిస్తుందా? నీకు అసలు హార్టే లేదు అన్నాడు కౌశల్ ప్రియాని. మరి అదే హార్ట్ నీకు ఇచ్చినప్పుడు ఏం చేసావు? నీ కాలు కింద పడేసి తొక్కేయలేదు, తొక్కేసి లోయలకి కూడా పడేయలేదు. నౌ ఇట్స్ మై టర్న్ అంది ప్రియా. నువ్వు టూ డేంజరస్ ప్రియా అన్నాడు కౌశల్ ఇన్నోసెంట్గా. ఈ కటింగ్ మాట్లాపి ముందు నువ్వు బయటకు పోరా అంది. నేను నీ హస్బెండ్ని, కాస్తైనా నాకు రెస్పెక్ట్ ఇవ్వవే అన్నాడు కౌశల్. ఆ నెక్స్ట్ మినిట్ రెస్పెక్ట్గా కౌశల్ కాలర్ పట్టుకున్న ప్రియ పర్సనల్ రూమ్ని దాటి మరీ తన క్యాబిన్కి బయట డోర్ ఓపెన్ చేసి బయటికి తోసేస్తే డైరెక్ట్గా విశ్వనాథం గారి కాళ్ళ దగ్గర పడ్డాడు కౌశల్. ఆయన చూసిన కౌశల్ విష్ణుమూర్తి అవతారంలో పడుకున్నట్టు బిల్డప్ ఒకటి ఇచ్చాడు. కానీ ఆయన ముందు కవర్ చేయాలనుకున్నాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు కౌశల్. ఆయన నవ్వుతూ, ఎరా బాగా అందుతున్నాయా అని అడిగాడు అర్థం కాకుండా. ఏంటిది మావయ్య అన్నాడు కౌశల్. మర్యాదలురా, మర్యాదలు అన్నాడు. ఇంకెక్కడ, పొగ పెట్టారుగా మీరు, బాగానే అందుతున్నాయి నాకిప్పుడు. కానీ ఇప్పుడు మీరు నన్ను దెప్పి పొడవడానికి ఆఫీస్కి వచ్చారా అని అన్నాడు కౌశల్. బాగా క్యాచ్ చేసేవరా అల్లుడు. నా కూతురు నీతో ఎలా ఆడుకుంటుందో అనే చూడ్డానికి వచ్చాను తప్ప. అది తప్ప ఇన్నోసెంట్గా అన్నారు విశ్వనాథం గారు. సరిపోయింది. నన్ను బాగానే వేయించుకుని
మీ కూతురుతో పాటు మీతో సహా అందరూ నన్ను కాల్చుకుని తినే బ్యాచే దొరికింది నాకు. మరి ఇప్పుడు ఫీల్ అయ్యి ఏ లాభనరా? నీ మనసు గాయపడిందని తన మనసుని గాయపరిచావు. చేసిన తప్పుకి ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అక్కడ ఇంట్లో నీకో బ్రదర్ కూడా ఉన్నాడుగా. జత కలుపుకో, ఇద్దరికిద్దరు సరిపోతారు. పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవడం రాని దద్దమ్మలు. అందుకే అంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. మాడిపోయిన కౌశల్ ఫేస్ని చూస్తూ డోర్ ఓపెన్ చేసుకుని నవ్వుకుని లోపలికి వెళ్ళిపోయారు ఆయన. ఈయనకేముంది, మా అత్తయ్య మంచిది కాబట్టి ఇంత కూల్గా ఉన్నాడు ముసలోడు. అదే నాకు దొరికిన పెళ్ళం లాంటిది దొరకాల్సింది, అప్పుడు తెలిసేది అని కౌశల్ ఉక్రోషంగా పైకే అంటుంటే వెనక నుంచి రాహుల్ ఒక్కటిచ్చాడు కౌశల్ హెడ్ మీద. అసలే బాబు మంచి ఫైర్ మీద ఉన్నాడుగా. సెకండ్స్లో రియాక్ట్ అవుతూ సీరియస్గా వెనక్కి తిరిగి ముందున్న కౌశల్ని చూశాడు కొట్టేసే రేంజ్లో. కానీ ఆ పని చేయలేకపోయాడు. ప్రెసెంట్ తన పొజిషన్ ఏంటో తనకే అర్థం కాక పిచ్చి పట్టేలా ఉంది అతనికి. రాహుల్ని చూస్తూ నువ్వు కూడా చెప్పాల్సింది ఏమైనా ఉందా నాకు అన్నాడు కౌశల్ రాహుల్తో. నువ్వు అడిగితే నేను చెప్పకపోతే బాగుంటుందా? ఉందిరా బావా, బై బర్త్ లేడీస్ మంచోళ్ళే, కానీ పెళ్ళయ్యాకే మనం మలుచుకునే తీరుని బట్టే వాళ్ళు ఎలా ఉండాలో డిసైడ్ అవుతారు. లైక్ నువ్వు ప్రేమిస్తే నిన్ను ప్రేమగా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఊహించినంత ప్రేమను నీకు చూపిస్తారు. అదే తొక్కాలని చూస్తే నీ మీద ఉన్న ఇష్టం పోతుంది అంతే. కలిసే ఉంటారు కానీ ఫీల్ ఉండదురా బావా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ రాహుల్ సింధుని ఇగ్నోర్ చేయడం గుర్తు చేసుకున్నాడు అతను. వన్స్ థింక్ ఇట్. నీ మ్యారేజ్ స్టార్టింగ్లో ప్రియా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే తను అలా అవ్వడానికి నువ్వే రీజన్. తన ఫ్రస్ట్రేషన్ని భరిస్తావో సహనంతో తనని మునుపటిలా, అంటే నువ్వంటే పడి చచ్చిపోయే, నీ కోసం ఏదైనా చేసే ప్రియాలా మార్చుకుంటావో నీ ఇష్టం. బట్ ఒకటి, ఏదైనా మనసుకు తగిలిన గాయాన్ని అంత ఈజీగా మర్చిపోరు ఈ లేడీస్ ఉన్నారే మరీను. ఇక నేను చెప్పలేను కానీ అర్థం చేసుకుని తన మూడ్ స్ప్రింగ్స్ బట్టి ఫాలో అవుతూ నిన్ను నువ్వు రక్షించుకో అని గీతా ఉపదేశం ఇచ్చిన రాహుల్ ప్రియా ఇచ్చిన వర్క్ని కంప్లీట్ చేసిన ఫైల్తో లోపలికి వెళ్ళిపోయాడు అతను. కర్మరా బాబు, మారనప్పుడు మారమని గోల, ఎప్పుడు దానికి తగ్గట్టు నడుచుకోమంటున్నారు. ఇంకెందుకు అందరూ కలిసి దాన్ని చంకలో ఎత్తుకుని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు నాకు అని ముఖంలో చిటపటలాడుతూ, దీని పని ఇప్పుడు కాదు, నాతో ప్యాచప్ అవుతుంది కదా అప్పుడు చెప్తా అని ఫ్యూచర్ని తలుచుకుంటూ పళ్ళు నూరుకుంటుంటే వెనక డిక్కీ మీద పడిన షాట్కి తెలుస్తున్న హీట్కి కౌశల్ ఏదో సెన్స్ చేస్తూ డోర్ ముందుకి తిరిగాడు. ఫైర్లో పెట్రోల్ కాస్త తక్కువైందే అనుకున్నాడేమో. ప్రియా రూపంలో ఇంకోసారి అతడి ముందు ప్రత్యక్షమైందామే. చూసావా అన్నా, ఈ మనిషినేనా నువ్వు మారతాడు అని నాకు చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చింది. చూసావుగా నా మీద ఎలా కారాలు మిరియాలు నూరుతున్నాడో.
ఏదో ఒరిజినల్ బయటికి ఎప్పుడో నా మీద ప్రేమ ఉన్నట్టు నటన. ఎవరూ లేనప్పుడు నన్ను ఎలా తిడుతున్నాడో చూసావుగా నువ్వే ఇప్పుడు నీ కళ్ళతో. ఇప్పుడు అర్థమైందా మీ బావతో ఎలా ఉంటుందో అంది ప్రియ రాహుల్తో. కౌశల్కి ఇక ఏడుపొక్కటే తక్కువ. నేను ఇది మాట అన్నప్పుడు పడింది, ఇప్పుడు ఏమీ అనకపోయినా గొడవ పడుతుందేంట్రా నీ చెల్లి. సైకోరా ఇది, ఇది సైకో ఇది అన్నాడు కౌశల్ ఫ్రస్ట్రేషన్తో. పొగలు కక్కుతున్న ప్రియా అన్న, నువ్వు అర్జెంటుగా పెదనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ మనిషి సంగతి, వీడికున్న తల పొగరు గురించి నేను చూస్తా అంది పళ్ళు నూరుతూ. వెళ్ళరా, దీని సంగతి నేను చూస్తా అన్నాడు కౌశల్ ఫ్రస్ట్రేషన్తో. అరుస్తున్నవేంట్రా, నేను కదా అరవాలి అని ప్రియ వేడి సెగలతో అంటుంటే, ముదిరే గొడవ వల్ల, ఎక్కువ అవుతున్న హీట్ వల్ల ఇద్దరిని ఫ్రై చేస్తారని ఎస్కేప్ అయిపోయారు రాహుల్, విశ్వనాథం గారు ఇద్దరు. అందరూ వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న కౌశల్ ప్రియాని ఛాంబర్ లోపలికి తోసి, కౌశల్ ఎంటర్ అవుతూ డోర్ లాక్ చేసినవాడు అదే డోర్కి ఆమెని లాక్ చేసిన కౌశల్, ఏది ఇప్పుడు ఎగరవే పొట్టి అంటూ, గొడవలోనే కాదు దీనిలో కూడా నీ కోఆపరేషన్ నాకు ఎక్కువే కావాలి, అస్సలు తగ్గకు దీనిలో కూడా అంటూనే ఏం జరుగుతుందో అర్థం చేసుకున్న ప్రియ కౌశల్ నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ అప్పటికే కౌశల్ నుంచి వీలే లేకుండా ఆమె పెదవుల్ని అందుకున్న కౌశల్ చేతులు ఒకటి ప్రియా నడుము మీదకి చేరితే ఇంకోటి మెడ వెనక్కి పోనించి ఆ పెడుతున్న ముద్దులో ఇంటెన్సిటీ పెంచాడు అతను. ప్రియాకి కదిలే వీలే లేకుండా ఆమె చుట్టూ బంధనంగా తన చేతుల్ని ఉంచాడు కౌశల్. హాయ్, ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్స్ అండ్ రేటింగ్స్ ఇచ్చండి. లైక్స్ అస్సలు సరిపోవట్లేదు, అవి కూడా ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.